నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ వైజాగ్ ఋషికొండ బీచ్ అనగానే ఒక అద్భుతం, ఆనందం, ఆహ్లాదం అన్నీ కలగల బోసినటువంటి ఒక ప్రకృతి ఇచ్చిన మహాప్రసాదం. చూడండి, ఉదయం శుభోదయం వేళలో ఆ పక్షుల కిలకిల రావాలతోటి అలా వేటకు వెళ్తుంటే, ఒక ప్రక్క సూర్యోదయం ఉదయిస్తుంటే ఎవరో స్టూడెంట్ ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఒక జంట ఇక్కడ ఫోటోలు తీస్తుంది, ఒక వృద్ధ జంట సేవ తీరుతుంది. ఒకటేంటంటే అన్ని కలగల బోసినటువంటి ఒక మహాద్భుత దృశ్య కావ్యం ఈ ఋషికొండ బీచ్లో నాకైతే తరచపడుతుంది. ఇటువంటి అద్భుతాలన్నీ చూడాలంటే మనం ఇల్లు విడిచి బహిరంగ ప్రదేశానికి రావాలి. అది అడవైనా అవ్వచ్చు, లేకపోతే ఇలా బీచ్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంతేగాని ఇళ్ళలో మగ్గిపోతే ఇటువంటి ఆనందాలన్నీ మిస్ అయిపోతుంటారు. ఇక్కడ చూడండి, వైజాగ్ ఋషికొండ బీచ్లో ట్రాక్టర్ చదును చేస్తుందండి. మనం అంటే ఇసుకలో కాస్త వేస్ట్ వగేరా పడిపోతుంటాయి కదా, వాటిని అన్నింటినీ శుద్ధి చేసి మనకి ఒక మంచి ప్లాట్ఫామ్ని అందిస్తుంది. ఇట్లా ఋషికొండ బీచ్ చూశారు కదా, ఇక్కడ నుంచి నేను ఆర్కే బీచ్ వరకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మార్గం మధ్యలో నాకు అన్న కనబడ్డాయన్నీ మీకు చూపిస్తూ ఉంటాను. చూడండి సరదాగా, ఏమంటారు? ఓకేనా? ఏమండి, ఇండోర్ డ్యూటీలకి బలైపోతే ఇలాగే ఉంటాయి. చూడండి, లెగ్ మసాజ్లని, హ్యాండ్ మసాజ్లు, బ్యాక్ పెయిన్లు ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇలా హాస్పిటల్ చుట్టూ తిరిగే కన్నా సరదాగా మార్నింగ్ అలా వాకింగ్ నిమిత్తం ప్రకృతిని ఆశ్రయించే తప్పే ఉందండి. ఇదిగోండి ఋషికొండ బీచ్ పార్కింగ్ ఏరియా ఇది. ఇలా బయటికి వెళ్దాం. ఇదిగోండి ఋషికొండ బీచ్లో నుంచి ఇలా పైకి వచ్చాం కదా, భీమిలి రోడ్లోకి వచ్చాను. ఇదేమో గీతం కాలేజీ. ఆ గీతం కాలేజీ ప్రక్కన వెంకటేశ్వర స్వామి గుడి అన్నమాట, సుదూరంగా ఉంది కదా అదే. మరొక్కసారి గీతం కాలేజీ, ఇది మన ప్రభుత్వం వారి విఐపి బిల్డింగు, వెంకటేశ్వర స్వామి గుడి. తిరుపతి అట్మాస్ఫియర్ అంతా కనపడుతుంది. మంత్రుల ఛానల్ తోటి మొత్తం పైకి పెట్టారు, అంటే మనకు లేదు అనుకోండి. పక్కనే గాయత్రి కాలేజ్ అండి. తర్వాత గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ అట, అంటే ట్రైబల్ రీసెర్చ్ యూనివర్సిటీ అనుకోండి, ఏదైనా అనుకోండి. కానీ రోడ్డు భలే ఉయ్యారంగా ఉంది కదండి. రోడ్డు పక్క చెట్లు, అటు ఇటు రోడ్డు డివైడర్స్ మధ్యలో చెట్లు. సరిగ్గా ఇక్కడికి 7 కిలోమీటర్లు అండి డిస్టెన్స్ చూపిస్తుంది. అంటే మన ఆర్కే బీచ్కి వెళ్ళాలంటే అండ్ ఋషికొండకి వెళ్ళండి అప్పుగారు వరకు 7 కిలోమీటర్లు అనుకోవచ్చు. మధ్యలో మీకు తెలియదే ఉంది, సాగర్ నగర్ అని, జూ అని ఇవన్నీ తగిలితే ఇలా మధ్యలో ప్రకృతిని అలా ఆస్వాదించుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు. అసలు విఐపీలకు తెలుస్తుంది. రాడిసన్ బ్లూ అని చెప్పి స్టార్ హోటల్ అండి, ఇది 5 స్టార్ హోటల్. అంటే వివిఐపీలు అందరూ ఇందులో బస్ చేస్తారనమాట. ఇది బ్లైండ్ స్కూల్ అండి, బ్లైండ్ గర్ల్స్ హై స్కూల్ అనమాట. అంటే ఫుడ్ బెడ్ అన్నీ ఫ్రీగా ఉంటాయి. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. ఇక్కడ వైజాగ్ బీచ్ రోడ్లోనే ఉంది అది కూడా. అండి బస్సు రూట్ కూడా ఉంది. మన ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి భీమిలికి బస్సులు ఉంటాయి. ఏదో 900 999 బస్ నెంబర్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, చూసుకోండి. ఇప్పుడు వెళ్తుంటే మార్గ మధ్యలో చూశారు కదా ఇస్కాన్ టెంపుల్. ఇస్కాన్ టెంపుల్ మీకు అందరూ తెలిసిన శ్రీకృష్ణుడి గుడి, అది కూడా ఇక్కడ ఉంది ఆంధ్రవేలో. దాని ప్రక్కనే ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ పెద్ద ఆఫీస్ ఉంటుందండి, అది వేరే విషయం. చూడండి లాంగ్ షాట్ ఎంత బాగుందో. ఇదిగోండి రైట్ సైడ్ సన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ స్కూల్ అండి. హోటల్ మేనేజ్మెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి వైజాగ్లో, అందులో సన్ ఒకటి. ఈ పక్కనే మరి తెలియదే ఉంది రిసార్ట్స్ అన్నీను. జోబులో డబ్బులు ఉండాలి కానీ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ అంతా మీదే. మార్నింగ్ వాకింగ్ చేసేవాళ్ళు, జాగింగ్ చేసేవాళ్ళు ఒక్కడేంటి, అన్నీ బాగుంటాయి.
ఇదిగోండి మహాలక్ష్మి పీఠం అని చెప్పి ఇక్కడ బాగుంటుందండి టెంపుల్. ఇదొకటి, ఇది ఒక రిసార్ట్, మ్యారేజ్ ఈవెంట్స్ అన్నీ అవుతూ ఉంటాయి. అలా అలా సాగర్ నగర్ వచ్చామండి, దగ్గరికి వచ్చాము సాగర్ నగర్. ఇదిగోండి విశాఖపట్నం 4 కిలోమీటర్లకు వచ్చినప్పటికి ఇది చూసుకొని గుట్లవానిపాలెం అంటారండి. మొత్తం మంచి హై ప్రొఫైల్ విఐపీలు అందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇది కనపడేదంతా జూ పార్క్ అనమాట. నేషనల్ హైవే నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఇటువైపు ఒక ఎంట్రన్స్ జూ. పోతే హైవేకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఎన్నిసార్లు వర్ణించిన సూర్యోదయనండి, అద్భుతం వేరే. ఇది సీ వ్యూ పాయింట్ అని చెప్పి కొత్తగా పెట్టారు, బాగానే ఉంటుందండి. కుదురుగానే సార్ ఇదిగోండి, ఇది ఎంత సముద్రం ఎంత చూసినా వీళ్ళు ఇచ్చిన సీ వ్యూ పాయింట్ అనమాట. ఇది బాగుంటుంది. చూశారు కదా, అట్లుంటుందండి వ్యవహారం. ఏదో వడ్డానంలా ఉంది కదా. అదండి, ఎంత చూపించినా ఇంకా నాకైతే ఆకలి తీయడం లేదు. మరి మీకు చూసేందుకు ఓపిక లేదు కదా. ఇప్పుడు నాకు కనపడేది కైలాసగిరి అనమాట. ఎంతవరకు దగ్గర చూపించే ప్రయత్నం చేస్తాను. అదేండి తెన్నేటి పార్క్ వచ్చాను, అలాగే చూసుకొని చూద్దాం. చూస్తారు కదా తెన్నేటి పార్కు, లోపలికి వెళ్దాం. అదండి చూసారు కదా, ఆ ఋషికొండ దగ్గర నుంచి ఇలా చూసుకుంటూ వస్తే ఇప్పుడు తెన్నేటి పార్క్ దగ్గర అది కైలాసగిరి, ఓకేనా. దాని డౌన్లో ఈ బంగ్లాదేశ్ షిప్. చూడండి ఎంతమంది షూటింగ్లు, షార్ట్ ఫిలింలు అయ్యేవి ఒకటేంటండి, ప్రీ వెడ్డింగ్ షూట్లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్లు. ఎవడ తాపత్రం ఆడిది, ఎవడ ఆనందం ఆడిది. అనుభవించినోడికి అనుభవించినంత. చూసారా ఎంత బాగుందో వ్యూ. కుక్కవారు సేద తీరుతున్నారు. ఏమండి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కాస్త ఇటువంటి మెట్లు కొండలు ఎక్కే ప్రదేశాలు ఉన్నప్పుడు కాస్త సాహసం చేయండి. అంటే ఈ దూరపు కొండలు నుండిపోయి ఎంతసేపు దూరం నుంచో చూస్తే ఎట్లాగండి. దూరం నుంచో చూడండి, డిస్కవరీ ఛానల్ ఓపెన్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకెంతవరకు రావాలా, ఇంతవరకు వచ్చాం కాబట్టి మరి ఓపిక తెచ్చుకొని అరగంటలో నడవలసింది 2 గంటల టైం తీసుకోండి, కానీ నడండి, ఎంజాయ్ చేయండి, స్పృశించండి, స్పందించండి, ఓకేనా. ఎవరో కవి అన్నాడట, నా జీవిత చరిత్ర రాయాలంటే జీవితకాలం సరిపోదని చెప్పి. అలాగా ఈ షిప్ మరి ఎప్పుడు హోటల్గా రూపాంతరం చెందుతూ నాకైతే తెలియదు, కానీ సుమారుగా ఒక 6 సంవత్సరాల నుంచి దీని బతికేలాగే ఉంది. అలా చూస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. చూద్దాం ఎప్పటికి వస్తుందో. కాకి ఏదో చెప్తుంది, నాకైతే అర్థం కావడం లేదు. భాష తెలిసిన వాళ్ళు తెలుస్తుందో చూడండి. అదండి ప్రస్తుతానికి అయితే వీడియో నుండి అలా పెరిగిపోతుంది. ఎంతటితో విరమిస్తున్నాను.
ఓకేనా, సెలవు, బాయ్.